హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'చాందిని కనెక్ట్స్'. ఈరోజు మళ్ళీ ఒక మంచి బిజినెస్ ఐడియాతో అయితే మీ ముందుకొచ్చాను. 'బిజినెస్ ఐడియాస్ ఎట్ హోమ్' అనే ఎపిసోడ్‌లో ఇది ఎపిసోడ్ నంబర్ 2. ఎపిసోడ్ నంబర్ 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఫస్ట్ ఎపిసోడ్‌లో అయితే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కింగ్ మెషిన్ కోసం అయితే చూసాం. ఆ వీడియో చాలా మందికైతే హెల్ప్ అయింది అన్నారు. ఇఫ్ మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే పైన ఐ సింబల్‌ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోలోకైతే నావిగేట్ అవుతారు. అలానే వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో కూడా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఆ వీడియో కూడా చెక్‌ఔట్ చేసేయండి. అందరి విమెన్ సిట్యుయేషన్స్ అయితే ఒకలా ఉండవు కదా! కొంతమంది బయటికి వెళ్లి వర్క్ చేసుకోగలరు. వాళ్ళ కిడ్స్‌ని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఇన్‌లాస్ అయితే చూసుకోగలరు. కానీ కొంతమందికి అలా కాదు. వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కిడ్స్‌ని అంతా వాళ్ళే టేక్ కేర్ చేయాల్సొస్తది. సో, అలాంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియో కూడా ఒక హౌస్ వైఫ్ తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్‌గా ఉండాలి అని చెప్పి ఇంట్లోనే ఉండి ఏదో ఒక వర్క్ చేయాలి అని అనుకున్నారు. సో, అలా అనుకున్న టైంలో వాళ్ళకైతే ఈ లాండ్రీ మెషిన్ ఐడియా అయితే వచ్చింది. సో, ఈ మిషన్‌ని ఇంటి దగ్గరే పెట్టుకొని వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిసి ఈ వర్క్‌నైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న మెషిన్ డ్రై వాషింగ్ మెషిన్. డ్రై వాషింగ్ మెషిన్ అంటే ఓన్లీ డ్రై వాషింగే కాదు. వీళ్ళు పాలిషింగ్ చేస్తారు. అలానే ఐరనింగ్ కూడా చేస్తారు. డ్రై వాషింగ్ అంటే మనందరికీ తెలిసిందే కదా! కాస్ట్‌లీ పట్టు చీరలు, అలానే కొన్ని టైప్ ఆఫ్ శారీస్‌నైతే మనం డైరెక్ట్‌గా సోప్ అండ్ సర్ఫ్‌తో అయితే వాష్ చేయకూడదు. అలా వాష్ చేస్తే కలర్ మొత్తం లీక్ అయిపోయి శారీ ఫేడ్ అయిపోతది. సో, ఆ శారీస్‌ని కెమికల్స్‌తోనే వాష్ చేయాలి. అలాగే అప్పుడప్పుడు మన క్లోత్స్‌కి కొన్ని హార్డ్ స్టెయిన్స్ అవుతాయి కదా! అంటే మొండి మరకలు. సో, అలాంటివి కూడా నార్మల్ సోప్ అండ్ సర్ఫ్‌తో అయితే క్లీన్ అవ్వవు. అలాంటి మార్క్స్‌ని కూడా వీళ్ళు కెమికల్స్‌తో రిమూవ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌ని డ్రై వాషింగ్ అని అయితే అంటారు. ఇప్పుడు పాలిషింగ్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని క్లోత్స్ పాత క్లోత్స్ కొంచెం డల్‌గా అనిపిస్తాయి కదా! అంటే అంత అట్రాక్టివ్‌గా అనిపించవు. సో, వాటికి షైనింగ్ పెట్టించడం అంటే పాలిషింగ్ పెట్టించడం అన్నమాట. మనకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే గోల్డ్‌కి పాత బంగారంకి మెరుగు పెట్టించడం అంటారు కదా! సో, అలానే పాత బట్టలకి మెరుగు పెట్టించడం అని అయితే చెప్పుకోవచ్చు. సో, వాటిని కూడా వీళ్ళు కెమికల్స్‌తో అయితే పాలిషింగ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! వీళ్ళు ఆ కెమికల్స్‌తో పాలిషింగ్ అయితే పెడుతున్నారు ప్రెజెంట్. హోప్ మీకైతే క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. సో, డ్రై వాషింగ్ కావాలి అంటే డ్రై వాషింగ్ చేస్తారు. లేదా ఓన్లీ పాలిషింగ్ కావాలి అంటే పాలిషింగ్ చేస్తారు. అలా కూడా కాదు ఐరనింగ్ కావాలి అన్నా సరే ఓన్లీ ఐరనింగ్ కూడా చేస్తారు. వీళ్ళు ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఒకవేళ మీ శారీస్‌కి ఏమైనా డ్రై వాషింగ్, ఐరనింగ్ ఆర్ పాలిషింగ్ చేయించుకోవాలి అంటే నేను ఆల్రెడీ స్క్రీన్ మీద మొబైల్ నంబర్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను కదా! దానికి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్‌గా రెస్పాండ్ అవుతారు. అలాగే వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్‌కైతే చేస్తున్నారు. వీళ్ళు శారీ డ్రై వాషింగ్‌కైతే రూ. 250 తీసుకుంటున్నారు. అలా కాకుండా పాలిషింగ్ లేదా ఐరనింగ్‌కైతే రూ. 150 తీసుకుంటున్నారు. ఈ మెషిన్‌లో ఓన్లీ శారీస్‌నే కాకుండా అన్ని క్లోత్స్‌ని కూడా డ్రై వాషింగ్ చేయొచ్చు. అంటే హాఫ్ శారీస్, శారీస్, దుప్పటాస్, ఈవెన్ మెన్స్ లుంగీ, పంజాస్, ప్యాంట్, షర్ట్, సూట్ ఈ మెషిన్‌లో అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా! మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి మనం డైరెక్ట్‌గా వాష్ చేయలేం. అలాగే ఐరన్ కూడా చేయలేం. సో, అవి కూడా వీళ్ళు డ్రై వాష్ చేసి వీళ్ళు చేత్తో ఐరనింగ్ కూడా చేసిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా వీళ్ళకొచ్చిన ఆర్డర్స్. అలాగే ఇక్కడ శారీస్ కూడా వీళ్ళు కింద వేయలేదండి. ఆల్రెడీ పాలిషింగ్ చేసేసి అవి కింద క్లాతేసి దాని మీదయితే పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ శారీ ఎంత ఫోల్డ్ అయిపోయిందో. ఈ శారీ బిఫోర్ డ్రై వాషింగ్. సో, వన్స్ ఈ శారీ డ్రై వాషింగ్ మెషిన్‌లోకి వెళ్ళాక అసలు ఎలా టర్న్ ఔట్ అవుతదో చూద్దాం. ఈ మెషిన్ కంప్లీట్‌గా గ్యాస్ సిలిండర్ మీదయితే డిపెండ్ అయి ఉంటది. అలానే ఎలక్ట్రిసిటీ కూడా కావాలి. మెషిన్ స్టార్ట్ అవ్వడానికైతే ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ ఐరనింగ్ చేయాలి అంటే గ్యాస్ సిలిండర్ కావాలి. ఒక్క గ్యాస్ సిలిండర్‌తో 200 శారీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుందయితే శారీ పాలిషింగ్ అండ్ ఐరనింగ్. ఇదే శారీని మనం చేత్తో చేపించుకుంటే ఇంత మంచి రిజల్ట్ అయితే రాదు కదండీ! మీకు ఐడియా ఉందో లేదో అసలు ఈ శారీ బిఫోర్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? జస్ట్ ఒక పేపర్‌లా అయితే చేంజ్ అయిపోయింది కదా! ఈవెన్ మనం ఈ శారీని షాప్‌లో అమ్మేసినా సరే కొత్త శారీ అని అయితే తీసేసుకుంటారు. ఈవెన్ షాప్‌లో వాళ్ళు కూడా వాళ్ళు అమ్మేటప్పుడు శారీస్ అన్నీ నలిగిపోతూ ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర తెచ్చుకొని ఈ ఐరనింగ్ అయితే చేపించుకుంటారంట.
పాలిషింగ్ పట్టడం వల్ల చూసారు కదా! శారీ ఎంత షైనింగ్‌గా ఉందో. ఇది చాలా ఓల్డ్ శారీ అంట. ఆ ఓల్డ్ శారీనైతే వీళ్ళు నిజంగా న్యూ బ్రాండ్ శారీలయితే కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడు ఈ శారీని వాళ్ళు నీట్‌గా ఫోల్డ్ చేసి కస్టమర్‌కయితే పంపించేస్తారు. ఈ ఐడియా చాలా బాగుంది కదా! ఒక శారీని ఐరన్ చేయడానికి మనకొక మెషిన్ ఉంటది. ఆ మెషిన్ ఒక ఓల్డ్ శారీని న్యూ శారీగా కన్వర్ట్ చేస్తది అనైతే నేను అస్సలు అనుకోలేదు. అలానే మనం ఎప్పుడు డ్రై వాషింగ్‌కి ఇస్తాం కానీ, ఆ డ్రై వాషింగ్ ఎలా చేస్తారు? ఆ మెషిన్ ఎలా ఉంటది అనైతే మనం ఎప్పుడు చూసుండుండం కదా! మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. కొన్ని హెవీ వర్క్ శారీస్ మనం వాష్ చేయకుండా అలానే పెడతాం కదా! ఎందుకంటే ఎక్కడ వాష్ చేస్తే ఆ స్టోన్స్ ఊడిపోతాయన్న భయంతో అయితే మనం వాష్ చేయం. కానీ వీళ్ళ దగ్గర వాష్ చేపించుకుంటే ఈవెన్ ఆ స్టోన్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈ శారీ వన్స్ ఆ రోలింగ్ మెషిన్‌లోకి వెళ్తే ఆ స్టోన్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. అలానే ఒక కొత్త శారీలా అయితే చేంజ్ అయిపోతది. మనం చూస్తున్నాం కదా! ఈ శారీ ఎలా కన్వర్ట్ అవుతదో చూసేయండి. మనం ముందు చెప్పుకున్నట్టే ఓన్లీ శారీసే కాకుండా మెన్స్ వేర్‌ని కూడా వీళ్ళు ఐరనింగ్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఆ వాషింగ్‌లో అయితే వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్యాంట్‌ని ఎలా ఐరన్ చేస్తారో, అసలు ఎలా కన్వర్ట్ అవుతదో చూద్దాం. ఒక ఓల్డ్ ప్యాంట్ ఇప్పుడు మనం చూస్తే ఒక న్యూ ప్యాంట్‌లా అయితే చేంజ్ అయిపోబోతుంది. ఎంత పర్ఫెక్ట్‌గా ఐరన్ చేసిందో చూడండి. అసలు మనం హ్యాండ్‌తో చేస్తే ఇంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు కదా! అలానే ఇప్పుడు మనం కాటన్ శారీని కూడా ఎలా చేంజ్ చేస్తుందో చూద్దాం. అసలెంత ఫోల్డ్ అయిపోయిన శారీ, నిజంగా షాప్‌లోంచి తెచ్చుకున్న శారీలా అయితే చేంజ్ అయిపోయింది చూడండి. ఒక న్యూస్ పేపర్‌లా అయితే చేంజ్ అయిపోయింది. సో, ఎలాంటి కైండ్ ఆఫ్ శారీస్‌ని, షర్ట్స్‌ని, ప్యాంట్స్‌ని, దుపట్టాస్ ఎలాంటివైనా సరే వీళ్ళు ఐరనింగ్ చేసైతే ఇస్తారు. సో, ఈ స్క్రీన్ మీదున్న మొబైల్‌ని అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అది కూడా నేను డిస్‌ప్లే చేస్తున్నాను. దానికి మీరు సబ్‌స్క్రైబ్ అయితే లేటెస్ట్ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. హోప్ ఈ వీడియోలో నేను ఒక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ టు చాందిని కనెక్ట్స్.